ఇమోర్టల్ డీల్, దివ్యమైన భవ్యమైన ఒప్పందం. ఎవరితో ఒప్పందం? పితృదేవతలతో ఒప్పందం. ఒక ఒప్పందం చేసుకుందాం ఈరోజు మనం. ఒప్పందం అంటే ఏంటి? అగ్రిమెంట్. ఎవరితోనో గొడవైంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? పెద్ద మనుషులు కూర్చోబెట్టి డీల్ సెటిల్ చేస్తారనమాట. డీల్, నాయన ఇదిగో నీ వల్ల అలా జరిగింది, నా వల్ల ఇలా జరిగింది, ఓకే ఇలా తీసుకుందాం. ద్రౌపది పట్ల అవమానం జరిగింది, ద్రౌపదిని బాధ పెట్టారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? అమ్మ పొరపాటు ఏదో జరిగిపోయింది, ఇంకా నువ్వు దీని మీద గొడవ చేయొద్దు, సరే డీల్ చేసుకుందాం అన్నాడు. డీల్ చూసారా? వెంటనే ద్రౌపది చేస్తుంది. ఏంటా డీలు? నా భర్తలను విడిపించు, వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చే అంది. ఇచ్చేశాడు. చూసారా? డీల్ కుదుర్చుకుంది. తర్వాత రెండోసారి మళ్ళీ జోదమాడి పోగొట్టుకున్నారు, అది వేరే విషయం. అంటే మనము ఎప్పుడూ కూడా ఒక తప్పు చేసినప్పుడు తిరిగి మన జీవితంలోకి వస్తుంది. అది ఎవరు చేశారో ఎలా చేశారో పక్కన పెడదాం, డీల్ కుదుర్చుకోవాలి. ఏ సమస్యకైనా బెస్ట్ సొల్యూషన్ ఏంటో చెప్పనా? డీల్. దాన్ని స్పిరిచువల్ భాషలో చెప్తే ఇమోర్టల్ డీల్. భౌతిక ప్రపంచంలో దానికి ఎంత పవర్ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత పవర్ ఉంటుంది? మీరు ఆలోచించండి. అందుకని ఇమోర్టల్ డీల్ అని పాయింట్ చెప్పుకుందాం. అంటే మీ జీవితంలో ఏ కష్టమైతే మీరు అనుభవిస్తున్నారో మీరు ఏం చేయాలంటే కళ్ళు రెండు మూసుకొని నిశ్చలంగా కూర్చొని కర్మదేవతలను పిలిచి, అయ్యా నేను చేసిందే నాకు వచ్చింది, దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను, దీన్ని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నాకు చాయిస్ ఇవ్వండి అని ఒక డీల్ కుదుర్చుకోండి. దీనికి ఏ మంత్రం అక్కర్లా, ఏ తంత్రం అక్కర్లా, ఏ యంత్రం అక్కర్లా. ఎలాంటి భయంకరమైన సమస్య ఉన్నా సరే, మీకు ఐసీయూలో ఇంకొక అరగంటలో నువ్వు చేస్తున్నావన్నా సరే డీల్ కుదుర్చుకోవచ్చు యూనివర్స్తో. ఎందుకంటే దాన్ని నిర్వహించే వాళ్ళు కర్మదేవతలు, పితృదేవతలు, ఈ వర్గం అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇవ్వబడ్డ రూల్ ఏంటంటే ప్రతి మనిషి వాడిలో మార్పు కనుక వస్తే వాడికి మీరు లైఫ్ ఇవ్వండి అని ఒక విశ్వనియమం ఉంది. సేమ్ మన జైళ్ళల్లో ఎలా ఉంటుంది? జైళ్ళల్లో ఖైదీని అరెస్ట్ చేసి లోపలేశారు, వాడు మర్డర్ చేశాడు, వాడి గురిశిక్ష పడింది. కానీ వాళ్ళకు ఒక క్లాజ్ ఉంటుంది అక్కడ. ఏ ఖైదీ అయితే పరివర్తన చెందుతూ వాడు సేవా మార్గంలో ఉన్నాడో, వాడు పరివర్తనతో ఉన్నాడో వాడిని విడుదల చేయండి అని ఉందా లేదా క్లాజు? ఆ క్లాజ్ ఉపయోగించుకునే కదా చాలామంది రిలీజ్ అయ్యారు, సత్పరివర్తన గల ఖైదీలని. అలాగే యూనివర్సిటీలో కూడా ఉంది. అయితే ఇక్కడ మన లాయర్ వచ్చి దానికి ఒక లెటర్ పెడతాడు. ఎవరైతే ఖైదీ ఉన్నారో వాళ్ళ తరపున లెటర్ పెడతాడు. అలాగే మనం ఒక లెటర్ పెట్టాలి. ఆ లెటర్ పేరే ఇమోర్టల్ డీల్. దివ్యమైన భవ్యమైన ఒకానొక సందేశం. భగవంతుడితో మనం ఒప్పందం చేసుకుంటున్నాం. దివ్యమైన ఒప్పందం, అమర ఒప్పందం. అమరం అంటే ఏంటి? శాశ్వతమైంది, ఇంకా దాన్ని మించింది లేదు. ఇదే లాస్ట్. ఇదిగో ఓ విశ్వాత్మ లేదు యూనివర్సల్ కోర్టు, నేను ఈ పని చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నాను, నేను దీన్ని ఒప్పందం చేసుకుందాం, దీన్ని నేను మార్చుకునే అవకాశం నాకు ఇవ్వు, దీనిని పోగొట్టుకునే గొప్ప అవకాశం నాకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వనండి. అంతే. అసలు ఎంత సింపుల్ అంటే యూనివర్స్తో మాట్లాడడం, నిశ్చలమైన స్థితిలో మాట్లాడేయండి అంతే. హృదయం ఓపెన్ చేసి మాట్లాడండి. దానికి మంత్ర తంత్రం యంత్రం ఏం అక్కర్లా, హృదయం ఓపెన్ చేయండి అంతే. ఎంతమంది చేశారో ఇలాగా బయటకు వచ్చారు. గతకాలపు చరిత్ర చూస్తే కవులు, భక్తులు ఎంతోమంది. అందులో ఈ యుగంలో ఇంకా ఈజీది. సో మీకు అవకాశం వస్తుంది. దీన్నే ఇమోర్టల్ డీల్ అంటారు. సో అమరమైన ఒప్పందం భగవంతుడితో, కర్మదేవతలతో. ఓకే, థ్యాంక్ యూ.